ఎరా ప్రెసిడెంట్ గారి పొలానికి ఎరువు తాగుతుంటే ఆపేంత దమ్ములున్నాయిరా నీకు? అంత మనగడ అయిపోయావురా? ప్రెసిడెంట్ గారికి ఎరువేం తక్కువ బాబు, అది మీరు తీసుకుపోతే నాకు కొనుక్కునే శక్తి లేదు. ఏంట్రా సూత్రంగా పడతారు? ఎక్కించండి బాబు, నా మాట లేదు బాబు. గొడవేంటి ముసలయ్య? నా పొలానికి పోగేసుకున్న పెంటని ప్రెసిడెంట్ మనుషులు దౌర్జన్యంగా తీసుకుపోతున్నారు బాబు. అడ్డుపడితే సేవ్ చేసుకుంటున్నారు. ఈ అన్నయ్య చూడు బాబు. మీరు పక్కెళ్ళండ్రా. అది బండిలోకి ఎలాగే ఎత్తారో అలాగే దించేయండి రా. ఏయ్, ఆ మాట అంటారు నువ్వు బే? ఊరోళ్ళ పెంట కాసిపడే మీ ప్రెసిడెంట్ కంటే గొప్పనే బే. ఏంటో కూర్చో. ఇతని పేరు అంజి. మనిషి ఎంత మొరటో మనసు అంత మెత్తన. ఆ దేవుడు ఈ మొరటు మనిషికి మంచి మనసుతో పాటు మధురమైన కంఠాన్ని కూడా ఇచ్చాడు. ఇతనికి ప్రపంచంలో ఉన్నది ఇద్దరే ఇద్దరు. చిన్నతనం నుంచి ఆదరించి మనిషిని చేసిన స్వామీజీ, తోడబుట్టిన చెల్లెలు లక్ష్మి. స్వామీజీయే ఇతని దృష్టిలో రాముడు, దేవుడు, తల్లి తండ్రి కూడా ఆయనే. చెల్లెలు ఇతనికి 6వ ప్రాణం. మళ్ళీ బక్కోల మీద బలం చూపించి బెదిరించినట్టు తెలిసిందో? నిన్ను నీ ప్రెసిడెంట్ ని బండి కట్టి బజారాన్ని తిప్పుతాను. ఏమనుకున్నావా? తీసుకోండిరా. నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాజనం నారాయణ పరో జ్యోతిరాత్మా నారాయణ పరః రాజాధిరాజాయ ప్రసహ్య సాచనే నమో భజో శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాగమశ్యో కామేశ్వరో వై శ్రవణో దధాతు. స్వామి, ఆశ్రమాన్ని శుభ్రంగా కడిగేసి ముగ్గులు కూడా పెట్టేశాను. మొక్కలు నీళ్లు కూడా పోసేశాను. స్వామి, మనం ఆ మధ్య అంటుకట్టి పాతేశాం బుజ్జిముండ. అది చూడండి, బోల్డెన్ పూలు పోసేసింది. దేవుడు కూడా పెట్టేయమంటారా? అలాగేరా. నమస్కారం స్వామీజీ. నమస్కారం ప్రెసిడెంట్ గారు. ఏమిటి ఇంత ఉదయాన్నే తెచ్చేశారు? ఉదయం పూజలు, ఉదయం ప్రసాదాలు ఎలాగెలాగ చేస్తున్నారు చూద్దారని వచ్చారు బాయి గారు. చూడ్డానికి ఏముంది బాబు, నిత్యం జరిగేదేగా. మీరు ఆశ్రమానికి పదండి, నేను వచ్చి పాఠాలు చెప్తాను. స్వామీజీ, ప్రసాదం లాగా తినాలి కానీ బుక్కేసాడు బుక్కెత్తే ఎలాగండి? దేవాలయానికి ఆదాయం తక్కువై ఖర్చు ఎక్కువైపోదు. భగవంతుడి ఆదాయానికి ఇప్పుడు ఏమీ తక్కువ లేదు. ఈ ఆస్తి బీద పిల్లల కడుపులు నింపడానికి కాకపోతే ప్రసాదానికి పరమార్థమే ఉంటుందండి. అంటే దిక్కుమాల కోసమే ఈ దేవాలయం కట్టించారంటారా మీ తాతల స్వామీజీ? సింహాచలం మాట జాగ్రత్త రాని. వీళ్ళందరూ దిక్కుమాల పిల్లలు కావడానికి కారణం నీలాంటి నీతిమాల పెద్దలే కదా. నువ్వు ఆశ్రమానికి పద. స్వామీజీ, ఈ గుడి మీ పెద్దలు కట్టించారు, ఒప్పుకుంటాను. కానీ నన్ను ట్రస్టీగా పెట్టారు కాబట్టి అడగటం నా ధర్మం కనుక అడుగుతున్నాను. సన్నాసులు కనుక డబ్బులో మీకు తెలియకపోవచ్చు, కానీ డబ్బుతో చాలా అవసరాలుంటాయి. కాస్త జాగ్రత్తగా ఖర్చు పెట్టండి. పదబామధ్య పొద్దు నుంచి పడిగాపులు పడితే ఇప్పుడు వస్తున్నాయో నీళ్ళు. అవును అక్క, ఇంట్లో ఎత్తడానికి కూడా నీళ్ళే. మా ఇంట్లో అయ్యో అయ్యో, ఇదేమన్నావి? పొద్దు నుంచి మేమంతా కాసు కూర్చుంటాను. నువ్వెప్పటి నుంచి నాకేటి పిచ్చి పిచ్చిగా ఉండమంటే పళ్ళు ఒకటి చేతికి ఇచ్చేయగలను. జాగ్రత్త. ఏవే సీతాలు, పళ్ళనే అయిపోయేటే తీరిగా కూర్చున్నా. దీని ప్రోగ్రామ్స్కి ఎవడొస్తాడో గాని. సరేనే. కడవెత్తుకొచ్చింది కన్నె పిల్ల, అది కనబడితే చాలు నాకు ఒళ్ళు మంట.
ఒళ్ళు తిమ్మిరిగా ఉందా? అలా ఉంది, తిమ్మిరెక్కింది, ఒళ్ళంతా తిక్కరేగింది. ఇదిగో నాతో గొడవ పెట్టుకున్నావంటే పళ్ళు రాలిపోగలవు. ఓ మంతం ఎట్టుకుంటే నడు ఇరుగుపోద్ది. ముందు తీతావా లేదా? ఏంటి బాగుండదు, అందరూ ఉన్నారు. బింది బిందా దా నువ్వు తీ చెప్తా. ఇదిగో నాకు మొన్నినంటే ఏం చేస్తావంట? నీ పేరు రాణి గాని నువ్వు ఈ పేడగా రాణివి కావు, రాలుగా రప్ప. నేను రాలుగా రప్పరా? కాదు, బావురు కప్ప. బెక్ 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 బెక్. చొక్క మగాడు ఆరది. స్వామి నీ సంగతి తెలియదు స్వామి. అదేంటి రాణి, వయస్సులో ఉన్న ఆడపిల్లవి మగవాడి చొక్కా పట్టుకోవచ్చా? లేకపోతే ఈ చూడండి స్వామి. ఈడుగిడనా అంటే ఇరుగుతుంది. మర్యాదగా పేరు పెట్టి పిలవమని చెప్పండి స్వామి. అసలు ఏం జరిగింది రాణి? చూడండి స్వామి, పంపు దగ్గర 2 రాళ్ళ ముందు నా బిందెని కాలుతో తల్లి సొట్టెట్టేశాడు. ఏంటని అడిగితే నీ బాబు పెట్టిన పేరు రాణి గాని నువ్వేమి ఈ పేటకు రాణి కదని యూసుకు పడిపోయాడు. పైగా నేను కొట్టాను కూడా స్వామి. ఏరా అన్ని అబద్ధాలు స్వామి. నేను నిన్ను కొట్టాను. ఎక్కడ కొట్టాను చూపించు. ఎక్కడంటే చూసారా స్వామి, అన్ని అబద్ధాలు చెప్తుంది. అసలు ఏం జరిగిందంటే స్వామి, ఊళ్ళో ఆడవాళ్ళందరి మీద ఇదేమో రౌడిజం చేస్తుంది. తప్పు కదా అన్నాను అంతే. ఇదిగో చొక్కా సింపేసింది. అసలు నాకు వచ్చిన కోపానికి దీన్ని అక్కడికక్కడ. స్వామి నువ్వు నోరు పోయి. ఏది ఏమైనా ఒక మగవాడి చొక్కా పట్టుకొని చింపడం తప్పు కదూ రాణి? ఏ స్వామి మీరు కూడా ఈయన వెనకేసుకొస్తారు? ఈ సంగతి మీకు తెలీదు. ఒత్తు పోగుడు. మన సంతలో ఓ గేదెని చూసి రాణి నా రాణి అని పిలిచాడు. అక్కడున్న వాళ్ళంతా నన్ను చూసి గొళ్ళు నవ్వారు. అప్పుడు నాకు ఎలా ఉంటుందో చెప్పండి స్వామి. అసలు ఈ గొడవ మీ మధ్య ఎంతకాలం నుంచి జరుగుతోంది? 3-4-5 మాసాలు పెట్టి స్వామి. ఎందుకలా అబద్ధాలు ఆడతావు? 6 లేట్ రాలేదు. ఒరే అంజీ, నీకు రాను బుద్ధి లేకుండా పోతుంది ఏమిట్రా? అసలు ఆడవాళ్ళతో గొడవ ఏమిట్రా నీకు? ఆడవాళ్ళతో నేను ఎక్కడ గొడవ పెట్టాను స్వామి? దీంతోనేగా. అదో స్వామి. ఒరే ముందు నువ్వు లోపలికి వెళ్ళు. అలాగే స్వామి. అమ్మా రాణి, వాడెప్పుడు నీ జోలికి రాకుండా నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళమ్మా. ఎలా తిప్పుకెళ్తున్నా చూడు, గజ్జల గుర్రం లాగా తిప్పులాడి గరగా. నేను 30 తిప్పులు పెట్టి 3 నమస్కారం చేయండి స్వామి. ఏనన్నా ఇంకా టపకట్లేదా? నాకు టపా కట్టేయాలనే ఉందమ్మా, కానీ నీ పెళ్లి కాకుండానే నేను టపా కట్టేస్తే నువ్వేం కావాలమ్మా? పోనా నీకెప్పుడు నా పెళ్లి గొడవే. మీకు తెలందే ఉంది. రోజు రోజుకి భూభారం పెరిగిపోతుంది. మనుషులకే భూమి మీద సోడుసాలక కొండలు కోనలు కొట్టేస్తున్నారు. అలాంటప్పుడు దేవుడికి అంత సోటెందుకు చెప్పండి? అసలు దేవుడు అంటే ఎవరు? 3 అడుగులతో 3 లోకాలను ముంచేసే భగవంతుడు అనమాట. అంచేత యాతమా బాయి చెప్పేది ఏంటంటే, ఆ గుడి తలంలో ఉన్న శవనాలయాన్ని కొట్టించేస్తే అక్కడే కొత్త కొట్లు కట్టించుకోవచ్చు కదా అని. అది కాదు. కొట్ల? ఏం కొట్లు? ఒకటేంటి, రకరకాలుగా కట్టించుకోవచ్చు. రేవుడినే ఉందిగా గుడితలం, వ్యాపారానికి మంచి అడుగుగా ఉంటుంది. అట్లాగే కుర్రకారంతా చిన్న క్లబ్ ఒకటి కట్టించుకోవాలని ముచ్చట పడిపోతున్నారు. దేవుడి సన్నిధిలో క్లబ్బా? మా తాతలు తండ్రుల కాలం నుంచి ఆ దేవాలయాన్ని, దాని ఆస్తుల్ని 10 మంది అనాథలకు ఆశ్రయం ఇవ్వడానికి, చదువు చెప్పించడానికి ఉపయోగిస్తున్నామే కానీ క్లబ్బులకి, వినోద కార్యక్రమాలకి కాదు. అసలు ఈ ఆలోచన మీకు ఎలా వచ్చిందో నాకు అర్థం కావడం లేదు. గలగంటారేంటి సామి? మానవ సేవే మాధవ సేవని మీలంటారే అంటారు కదా. మీరు చేయదలుచుకున్నది సేవ కాదు, ఎద్దేవా. నా కంఠంలో ప్రాణం ఉండగా ఈ కార్యక్రమం జరగనివ్వను, క్షమించండి. అదిరా బామ్మద్ద, ఈ సాములో ఉండగా మనకి పనులు జరగవన్నమాట. యాతావాత నాకు కూడా అట్టగే అనిపిస్తుంది బాయ్యా.
ఏంట్రా రెచ్చిపోతున్నారు? ఆగబోయ్, మధ్యలో నువ్వెవడవే? ఈ స్థలాన్ని ఆలయ ట్రస్టీ భద్రాచలం గారు నాకమ్మేశారు. అమ్మడానికి వాడేవడరా? ఈ స్థలం అమ్మినోడికి కొన్నోడికి బుర్ర బొక్కడిపోద్దామనుకున్నావా? అంతమ్మగాడివా? చూస్తావా? చూస్తారా? నమస్కారం రా సుబ్బలక్ష్మి. ఏమిటి ఆరోగ్యం బాగుందా? అయ్యో ఇది సుబ్బలక్ష్మి కాదండి, పోస్ట్ మాస్టర్ గారు అమ్మాయి రాణి. పోస్ట్ మాస్టర్ గారు అమ్మాయి కదూ. ఏమ్మా నాన్నగారికి వేసవ సెలవులా? పోస్ట్ మాస్టర్ కి వేసవ సెలవులు ఏమిటండి? అవునవును, పోస్ట్ మాస్టర్ కి వేసవ సెలవులు ఏమిటి? మా అమ్మకి కడుపు. చాలా సంతోషం అమ్మా. ఇప్పుడు ఎన్నో మాసం? అబ్బా అది కాదండి, మా అమ్మకి కడుపులో నొప్పిగా ఉంది, మందు కావాలి. సంతానం యాస్ప్రిన్ మాత్రలు ఇచ్చి పంపించు. అయ్యో కడుపు నొప్పికి యాస్ప్రిన్ మాత్రలు ఏమిటి? సరే ఎలాసింది నా కర్మ. ఇదిగో బరాలుగను ఇవి ఇవ్వండి. అవునవును బెరాలుగాని కాదు. ఇదిగో సంతానం కాస్త మంచిగా పెట్టరా. అయ్యో మీరేసుకుంటారేటండి, కడుపు నొప్పి మీకు కాదు వాళ్ళ అమ్మకి. మరి అమ్మ చెప్పమ్మా, విషయం చెప్పకుండా ఊరికే నశ పెడతావు. డాక్టర్ గారు పొగరంచడానికి ఏమైనా మందుందా? పొగరా? ఎవరికి? ఉందిలేండి, ఒక పొగరు బొత్తు పోట్ల గిత్త. గిత్తల్ని పశువుల ఆసుపత్రికి తీసుకెళ్లాలమ్మా. తిమ్మిరిపోవడానికి మందు ఉందండి. తిమ్మిరా? ఎవరికి తిమ్మిరి? ఉందలేండి, ఒక తిప్పులాడి తిరగలి దిమ్మ. నాకు తిమ్మిరంటావా? నాకు పొగరంటావా? నేనెవరన్నారు? నిన్నెవరన్నారే? నాతో ఎట్టుకున్నా ఉంటే గుడ్లు పీకెత్తాను. నాతో ఎట్టుకున్నావంటే పిగ పిసికెత్తాను, జాగ్రత్త. ఇక్కడికి వచ్చి గొడవ పడతానే కొట్టుకుని ముందు గుడ్లు తిరుగుతున్నావు. కట్లు కట్టి పంపిస్తే చెరకు రూపాయి పాల వెన్నెల దొరుకుతుంది. మీకేం తెలియదు. ఫోన్లే ఆడపిల్ల కదా నువ్వు ఊరుకుంటుంటే అనుకున్నావా? వెళ్తాను, నీ సంగతి తర్వాత చూసుకుంటాను. మొత్తం డాక్టర్ గారు. పోస్ట్ మాస్టర్, నువ్వేం పోస్ట్ మాస్టర్ అయ్యా? ఇదిగో చేతి ఆపాలనిస్తే లేకపోతే ఇంటి పని చూసుకో. నీ కోసం ఎక్కడ కూడా ఎత్తుకుని వస్తాను తెలుసా? ఏమిట్రా నీ హడావిడి? హడావుడంటావేంటి? మా సెల్లికి డప్పంపాలా, దానికి చదువుపై తిరిగి వస్తుంది కదా. అలాగా? అలాగే నిలబడిపోతావేంటి? అయితే తొందరలో నేనే మీ ఊరు వస్తాను. మా ఊరికా? ఎందుకు? మీ ఊళ్ళో భద్రాచలం గారని మా బాబాయ్ ఉన్నాడు. అదే మీ ఊరి ప్రెసిడెంట్. ఆయనతో చెప్పి మీ అన్నయ్యతో మాట్లాడించి మన పెళ్లికి ముహూర్తం పెట్టిస్తాను. సరేనా?
మరి అప్పటిదాకా ఒక లక్ష్మి 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 ప్లీజ్ నా కోపం తెప్పించద్దు. అంతేనా? అంతే. ఎవరు? నేను స్వామీజీ, లక్ష్మిని. అరే, నువ్వా లక్ష్మి? బాగున్నావా? పరీక్షలో అవి బాగా రాసావా? బాగా రాశాను స్వామీజీ. యూనివర్సిటీ ఫస్ట్ వస్తానని నాకు బాగా నమ్మకం. సంతోషం అమ్మా. అవును, వీడేడి? సిగ్గుపడి బయట నిలబడ్డాడు. సిగ్గా? ఎందుకు? రే అంజీ, లోపలికి రారా. అబ్బో, ఆంజనేయులు దొరకారా? రండి రండి రండి. పోండి స్వామి. ఇదేం వేషం రా? చెల్లి పట్నం నుంచి తెచ్చింది స్వామి, నా కోసమే. బాగున్నాయి స్వామి. కాస్త చిన్నవయ్యే కదరా? లేదు స్వామి, పెద్ద మనసుతోటి చిన్నపిల్ల తెచ్చింది. చిన్నవైనా పెద్ద అనుకోలు కదా స్వామి. పిచ్చి సన్యాసి. అమ్మా లక్ష్మి, వీడు నీ మీద చాలా ఆశలు పెట్టుకొని పెంచాడమ్మా. ముళ్ళు గుచ్చుకుంటే అమ్మా అనడు, చెల్లమ్మా అంటాడు. అంత ప్రాణం నువ్వంటే. వాడి ఆశలకు తగ్గట్టుగానే పెరిగి పెద్దదానివయ్యావు. నిన్నొక అయ్య చేతిలో పెడితే వాడి బాధ్యత తీరుతుంది. నీ అమ్మా నాన్న ఇప్పుడు బ్రతికే ఉంటే మిమ్మల్ని చూసి ఎంత ఆనందించేవారో. సరి అయిన వైద్య సౌకర్యం లేకే వాళ్ళు మీకు దూరం అయ్యారు. అలా మరొకరికి జరగకూడదని ఈ ఊళ్ళో ఒక పెద్ద హాస్పిటల్, ఒక అనాథ శరణాలయం, ఒక మంచి స్కూలు కట్టించాలని ఎప్పటి నుంచో కలలు కంటున్నాను. ఇన్నేళ్లైనా నా కోరిక కోరికలాగే మిగిలిపోయింది. ఆ దేవుడు ఎప్పటికి కరుణిస్తాడో, నా ఆశ ఎప్పటికి నెరవేరుతుందో. మీరేం బాధపడకండి స్వామి, మీ ఆశలన్నీ నేను తీరుస్తాను. ఎలాగైనా సరే డబ్బు సంపాదిస్తాను. మీరు అనుకున్నవన్నీ ఈ ఊళ్ళో కట్టించి తీరుతాను. మీ పాదాల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. ఎలా చేస్తావురా? ఎలాగంటే ఏవో స్వామి, నేను చేస్తాను అంతే. బండ సన్యాసి, ఆ శ్రీరామచంద్రుడు నీకు ఆ శక్తినివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ ఇక్కడ అవుతూ చావాలా? అటు చావచ్చు కదేంటి? నీళ్ళని మురికైపోతున్నాయి. చదవాని ఇప్పుడే రావాలా? ఏ లక్ష్మి, ఏ పట్నం పిల్ల, ఎప్పుడొచ్చా? ఇవాళ వచ్చాను. బాగున్నావారాని? ఓ బాగున్నాను. నీ చదువు అయిపోయినట్టుగా ఇంకా మనం చిన్నప్పట్లాగా ఇంచక్క చేలగట్ల మీద పరుపు పొందాలెట్టుకుందామే. ఎట్టుకుంటా. అసలు మా సెల్లెలు ముట్టుకోవడానికి ఇల్లేదంతే. పేడ చేతులు వేసుకుని ఓ మీద పడిపోతుంది. ఓ నువ్వా? ఎవడో పెట్టల్లో అనుకున్నాను. రేగిపోతంతే. లేకపోతే నేను పేడ చేతుంటావా? నీ చేతులతో నా గేదెలు కడిగించకపోతే నా పేరు రాణియే కాదు. గేదెగా కడగాల్సింది అబ్బా ఆగండి, బాగుంది మీ పోట్లాట. ఒకసారి ఇంటికి రా రాణి, ముగ్గురం కలిసి తీరుబడిగా పోట్లాడుకుందాం. వస్తేరా నాది లవుతావేంటి? నువ్వు రామ్మా. మళ్ళీ బండ సన్యాసి ఎవరితో ఇంతకు పెట్టుకున్నాడో. నమస్కారం స్వామీజీ. నమస్కారం. కూర్చోండి ఇన్స్పెక్టర్ గారు. నేను మీకు గుర్తులేనా స్వామీజీ? వయస్సు మీరిపోయింది కదా బాబు, చూపు సరిగా ఆనడం లేదు. నేను స్వామీజీ, మీరు బ్రతుకునిచ్చిన ఎందరో అనాథల్లో ఓ అనాథనే, మోహన్ని. మోహన్, నువ్వా బాబు? ఎంత ఎదిగిపోయావు, గుర్తుపట్టలేకపోయాను బాబు. బాగున్నావా? మీ దయ వల్ల బాగానే ఉన్నాను స్వామీజీ. బిఏ వరకు చదివాను. ఎస్ఐగా ఈ ఊళ్ళో పోస్టింగ్ వేశారు. ముందుగా మీ ఆశీర్వాదం తీసుకుందామని వచ్చాను. ఆశీర్వదించండి. దీర్ఘాయుష్మాన్ భవ. లే బాబు, కూర్చో. చాలా సంతోషం బాబు. ఒక్కడివేనా, కుటుంబంతో వచ్చావా? నాకింకా పెళ్లి కాలేదు స్వామీజీ. అలాగా. వీడేడి? అంజీ, స్వామి, నేను గుడి దాకా వెళ్తాను. ఓసారి ఇటు వచ్చి వెళ్ళరా.
బాబు మోహన్, వీడెవడో గుర్తుపట్టావా? ఏరా అంజీ, నువ్వైనా గుర్తుపట్టావరా? ఎవరు? ఇన్స్పెక్టర్. అది కాదురా, మనిషిని గుర్తుపట్టావా అని అడుగుతున్నాను. పోనీ ఒక పని చెయ్యి, ఈ పండులు అలా చూస్తావేమిటిరా? చిన్నప్పుడెప్పుడు చదవరా చదవరా అని కొడుతూ ఉండేవాడివే ఆ మోహన్. రే అంజీ, మోహన్ బాగున్నావరా? రే మొద్దు, షేక్ హ్యాండ్ ఇవ్వాలరా. అది పొరచేయి వాటం, కుడి చేత్తో ఇవ్వరా. అదే ఏమో స్వామి, మనకి ఈ చేయ వాటంగా ఉంది. నీ బండతనం ఇంకా పోలేదా బండరాజుకి? ఇప్పుడు ఇలా కలిసిన మీ చేతులు ఎప్పుడూ ఇలాగే ఉండాలి. అంతస్తులు, అధికారాలు ఎప్పటికీ మిమ్మల్ని వేరు చేయకూడదు. అదే బాబు నా ఆశ. ఇదిగో ఇన్స్పెక్టర్ గారు, ఎలాగో వచ్చారు గనక మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మీరు ఆ అంజిగాడు చిన్ననాటి నేత్తాలని విన్నాను. అందరితోనూ గొడవ పెట్టుకుని సిత కొట్టడం అది దినచర్య. వారానికి 4 రోజులు జైలు లాకప్లోనే ఉంటాడు. నేత్తం కదా అని వదిలేస్తే ఆకాశరామన్న అర్జీ. నువ్వు నోరు మీద బామ్మద్దే. వదిలేస్తే ఊరికి అపకారం చేసిన అవుతారు. అది మీకే మంచిది కాదు. ఏది మంచో ఏది చెడో నాకు బాగా తెలుసు. పోలీసు రికార్డుల్లో అంజి విషయం చూశాను. రికార్డుకెక్కని మీ విషయాలు కూడా తెలుసుకున్నాను. నా విషయం మీకు తెలియదు కనుక మీకు విషయం చెప్పాలని వచ్చాను. చూడండి భద్రాచలం గారు, నిన్నటి వరకు మీరు ఎలా ఉన్నా ఈ రోజు నుంచి ఒళ్ళు దగ్గర పెట్టుకుని పెద్దరికం నిలబెట్టుకునేలా ఉండడం చాలా మంచిది. వస్తా. మరో విషయం, ప్రెసిడెంట్ భద్రాచలం గారు, కుక్కకి బదులు గాడిద మురిగితే ఒళ్ళు చెడిపోతుందన్న విషయం కూడా గుర్తుంచుకోండి. అమ్మా వండ పొద్దు నుంచి మొదలు గుద్దు గుద్దు అసలే నేను అలసిపోయి ఉంటాను. ఏమిటండి అర్థం లేకుండాను? పెళ్లిడికి వచ్చిన పిల్లని ఇంట్లో పెట్టుకుని పడుకోండి. ఎందుకొచ్చా? ఆ రోజు నా చేత గేదెలు తిరిగిస్తాను ఎందుకన్నావు? ఎందుకన్నావు? అది అడగడానికి వచ్చాను. మీరు అనుకో, రాకపోతే అరుస్తా. అరుచుకోపో. ఇప్పటి వరకు వీధులు పడి ఆడపిల్లల్ని గొడవ పెట్టడం గురించి విన్నాను గాని ఇప్పుడు ఇల్లెక్కి గొడవ పెట్టే వాళ్ళు కూడా తయారయ్యారన్నమాట. ఊరు మరీ పాడైపోతుంది స్వామి. అవును స్వామి, అంజనే వేయిద్దామని పొరుగురు సిద్ధాంతి గారి కబురు పెట్టాను. ఆ వెళ్ళెవడో తెలిస్తే వాడి మెడ విర్రకొట్టి
దొంగ అసలు నిన్ను ఎలా ఎత్తుకెళ్ళాడు రాణి? చేత్తో అసలు ముట్టుకోదు స్వామి. తాడు రాణి చెప్పింది. ఏం రాణి? అవును స్వామి, తాడుతోనే. వాడు తాడు వేసి లాగుతున్నంతసేపు నువ్వేం చేస్తున్నట్టు చూస్తూ ఊరుకున్నావా? పాపం నిద్రవుతుందేమో స్వామి. అసలు ఇంతకీ ఆ వచ్చిందెవరో? దొంగోడా లేక బండోడా? దొంగ దొరికితే ఏం చేస్తారు? వాళ్ళని చెట్టు కట్టేసి చింత మరిగితో అమ్మ అన్నట్టు చేస్తాను. వాడిని కట్టాల్సింది చెట్టుకు కాదు, మీ అమ్మాయికి. ఎందుకంటే వాడికి మీ అమ్మాయి సహాయం కూడా ఉంది. వాడెవరు స్వామి? నేను మాత్రం కాదు స్వామి. అంజీ నువ్వా? ఎంత లేదు స్వామి, పాపం చెయ్యందిద్దామని. నువ్వే నిజమైన మొగాలు వెళ్తే చిన్నగా వచ్చి నన్నే పిల్లలు అడిగి ఉండాల్సింది. దీని మీద గొడవ అనవసరం అవతారం గారు. ఇద్దరూ ఇష్టపడ్డారు గనక పెళ్లి చేసేయడం మంచిది. పెళ్ళ నేను చేసుకోను స్వామి. ఏ చెల్లి పెళ్లి కాకుండా నేను చేసుకుంటే ఏం బాగుంటుంది స్వామి. సరే, మీ చెల్లెలకు మంచి కురవాణి చూడు, 2 పెళ్లిళ్ళు ఒకేసారి జరిపించేద్దాం. కానీ అంతవరకు రాణి జోలికి వెళ్ళావంటే మాత్రం జాగ్రత్త. నేను తన జోలికి వెళ్ళాను స్వామి. నేనే తన జోలికి వెళ్తాను. రాలిపోతాయి. ఇంటికి పద. వస్తా స్వామి. మా అమ్మద్దే ఏడి భయ్యా? స్వామీజీకి ఆ అంజిగాడు ఒక్కడే పక్క బలం అనుకుంటే ఇప్పుడు ఆడికి ఇన్స్పెక్టర్ గారు ఒకడు తోడయ్యాడురా. అవును బాయ్య, నీకు ఎన్నాళ్ళు ఒకడే మొగుడు అనుకుంటే ఒకడికి ఇద్దరు ఎడపెడ వాయించేస్తున్నారు పాపం. ఇద్దరు మొగుడిది ఏం చేస్తుందిరా మా అమ్మద్దే? నాకు అనుభవం లేదు. నాకు అనుభవం ఉంది. ఏడు చేస్తది? కొంపకి కొరు పెట్టేస్తుంది. ఇప్పుడు ఎలా ఉంది? నాకేరా బ్రహ్మాండంగా ఉన్నాను. ఎంత కష్టం వచ్చినా గుండెల్లోనే దాచుకుంటాడు బండ సన్యాసి. నాకేం కష్టం స్వామి, కన్ను పోయిందా నేనా స్వామి? నాకు మీరొక కన్ను, నా చెల్లొక్క కన్ను, మోహన్ ఒక కన్ను, రాణి మరొక కన్ను. నాకు ఇన్ని కళ్ళు ఉండగా ఒక కన్ను పోతేనే స్వామి. ఆ దేవుడు లీలలో ఎవరికి అర్థం కావు. వాణ్ణి ఒంటి కంటి బ్రతుకు బ్రతకమని శపించాడు. బయటికి చెప్పుకోడు గాని వాడి ఆశలన్నీ ఆ చెల్లెల మీదే, వాడి దిగులంతా ఆ చెల్లెల కోసమే. మోహన్, నువ్వేమీ అనుకోనంటే నిన్ను మాట అడగాలనుకుంటున్నాను. చెప్పండి స్వామీజీ. నువ్వు లక్ష్మిని పెళ్లి చేసుకోగలవా? స్వామీజీ. అవును మోహన్, నీకు అభ్యంతరం లేకపోతే నేను వాడితో మాట్లాడతాను. వాడు నా మాట కాదంటు. నువ్వేమంటావు? నేను మాత్రం మీ మాట కాదంటానా స్వామీజీ? అలాగే స్వామీజీ. సంతోషం బాబు. ఈ విషయం మీ అన్నయ్యకి తెలుసా? తెలీదు. తెలిస్తే చంపేస్తాడా? ఒకరికి మనసిచ్చి మరొకరిని పెళ్లి చేసుకోవడం ఇద్దరికి ద్రోహం చేయడమే కదా రాణి. ఏంటో వాగుతున్నావు? లక్ష్మికి మోహన్ చేసుకోవడం ఇష్టం లేదంట. పట్నంలో ఎవరికో మనసిచ్చిందంట. పట్నం కురవాడికి మనసిచ్చావా? నువ్వెవరితో ఇవ్వటానికి? నువ్వు నేను సత్యదాకా రుణపడాల్సిన సౌలోరికే. ఆయన మాట కాదని ఎవరినో చేసుకుంటావా?
ఈ రోజు మనం తింటున్న ప్రతి మెతుకు ఆయన సలవేనే, మనం బతుకుతున్నామంటే ఆయన దయనే. ఆయనే లేకపోతే నువ్వు నేను ఏనాడో దిక్కుని సోసొచ్చుండేవాళ్ళం. ఇదిగో ఇప్పుడే చెబుతున్నా, ఏది ఏమైనా ఎవరేమన్నా సరే ఈ పెళ్లి జరిగి తీరుతుంది. కాదని ఎవరైనా అడ్డొచ్చారో వాళ్ళ అమ్మకి బలిసేస్తానంతే. రాణి వచ్చి విషయం అంతా నాతో చెప్పింది. లక్ష్మికి నచ్చినతనంతోనే పెళ్లి చేయమని స్వామీజీతో చెప్పడానికి నేను వచ్చాను. నేనేవి అనుకోనరా. అవును అంజీ, లక్ష్మి మనస్సు తెలుసుకోకుండా మనం తీసుకున్న నిర్ణయం అది. దానికి విలువ ఉండదు. నువ్వు వెళ్ళి ఆ కుర్రవాడు ఎవరో కనుక్కొని ఇక్కడికి తీసుకురా, నేను దగ్గరుండి పెళ్లి జరిపిస్తాను. నన్ను క్షమించన్నయ్యా. ఊరుకో, ఇందులో నీ తప్పేం లేదమ్మా. నీ మనసు వచ్చిన కుర్రం వచ్చి పెళ్లి చేయాలని స్వామివారు చెప్పారు. అన్నయ్యా. అవునమ్మా, నీ ముఖంలో ఈ ఆనందం చూడటం కోసం నేను బతికేది. నువ్వు నేర్పించి నేను ఎలా బతకగలను చెప్పు. అమ్మా, ఆ అబ్బాయి ఎవరు? ప్రెసిడెంట్ భద్రాచలం గారు అన్నగారు అబ్బాయి. అబ్బాయి పేరు? ప్రేమ్ బాబు. ఏటలకి గనపడిపోతున్నావు? ఏటేటి భయ్యా, అంటిగాడు మన పేమ బాబుని ఎత్తుకుంటా టౌన్కి వెళ్ళాడంట. ఎందుకంటావేటి భయ్యా, ఆడి చెల్లెలకి మన పేమ బాబుకి కాలేజీలో అంట. అది తెలుసుకుని ఈడు పట్ట వెళ్ళాడంట. ఇక మన పేమ బాబు సంగతి కన్న కొడుకు ఎంటకు లేడు, ఉన్న అన్న కొడుకు కూడా పోతాడంటే ఆ ఎన్నవేటి భయ్యా. అంతా మన మంచిగారా. ఈ పెళ్లికి పేంబాబు గారు ఒప్పుకున్నా మా అన్నయ్య ఒప్పుకోడు. అప్పుడు ఏటవుద్ది నాకు తెలదు. ఈ ఆస్తికున్న ఒకే ఒక వారసుడు ఇంట్లోంచి బయటికి గెంటే పడతాడు. ఒకవేళ పేంబాబు గారు ఒప్పుకోలేదనుకో, అప్పుడేటవుతుంట. నువ్వే చెప్పు భయ్యా. ఆ అంజిగాడు ఈ ప్రాణం తీసేస్తాడు. అంటే ఈ ఆస్తికున్న ఒక వారసుడు పైకి వెళ్ళిపోతాడు. అంటే ఈ రెండిట్లో ఏం జరిగినా మీ అన్నగారు ఆస్తి మొత్తానికి వారసుడివి. అమ్మో అమ్మో భయ్యా, నువ్వు కూడా పోతే నేనే కదా వారసుడిని. మాట వరుసగా అన్నాను. ఎవరు? నా పేరు అంజండి, లక్ష్మి అన్నయ్యను. ఏ లక్ష్మి? అదేనండి, మీతో పాటు కాలేజీలో చదువుకుంది ఆ లక్ష్మి. ఓహో, ఆ లక్ష్మి. ఏం పని మీద వచ్చావు? తమని మా ఊరు తీసుకెళ్దామని. నన్న? ఎందుకు? అది తమరు సరిలా వస్తే. రహస్యమా? వీళ్ళంతా మనవాళ్లే, మరేం పర్వాలేదు, చెప్పు. అదేనండి, తమరు మా చెల్లిని పెళ్లి చేసుకుంటున్నారంట కదండి. పొరపాటు పడ్డావు. నేను అసలు ఎవరిని ఎప్పటికీ పెళ్లి చేసుకోకూడదని వ్రతం పట్టానే. మీరు? నేనే. నువ్వు రావాల్సిన చోటికే వచ్చావు, కానీ నీకు కావలసిన పని చేయడానికి మాత్రం నేను సిద్ధంగా లేదు. బాబు, మా చెల్లి తన ఆశని మీ మీద పెట్టుకుంది. మరి నీతో పాటు తీసుకురాలేకపోయావా? ఆశ తీర్చి పంపేవాణ్ణి. బాబు, తప్పు మాట అనకండి. నాకున్నది ఒక్కగానొక్క చెల్లెలు, దాని బతుకు అన్యాయం చేయకండి. నీకు చెల్లెలు ఒక్కటేనయ్యా, కానీ నీ చెల్లెలకి నేనొక్కనేనా? నా కోపం తెప్పించద్దు. నా చెల్లి కోరుకున్న మనిషి నా గౌరవం తెప్పుడాక ఆగాను. జాగ్రత్తగా మాట్లాడండి. ఏరా, జడిపిస్తున్నావా? నీ చెల్లెలి మీద నేను సరదా పడిన మాట నిజమే, కానీ అది నా సరదా తీర్చలేదు. పోనీ ఆ సరదా తీరే ఏర్పాటు నువ్వేమన్నా చేస్తానంటే నాకు అభ్యంతరం లేదు.
నీ కాళ్ళు కడిగి కన్యాదానం చేద్దాం అనుకున్నాను రా యాదవ్వ. నీలాంటి నీచుడికి నా చెల్లెల్నిచ్చి కట్టబెట్టడం కంటే గోదాట్లో తోసడం నయం రా. అబ్బాయిని పిలుచుకురారా అంటే అక్కడ కూడా గొడవ పెట్టుకొచ్చావేమిట్రా? నీకెప్పుడు వస్తుంది రా బుద్ధి? అసలు నీ చెల్లెలి బ్రతుకు ఏం కావాలనుకుంటున్నావురా? దాని బతికేం కాకూడదనే స్వామి ఈ పెళ్లి చేయనంటున్నాను. అసలు మనిషిగా స్వామి పురుగు. అడుగు బుద్ధొచ్చేటట్టు చెత్త కొట్టొచ్చాను. వాడే సార్ ప్రేమబాబుని చెప్పింది. స్వామి నేను చంపే స్వామి. ఒట్టు. నువ్వు చంపాలని వాడిని కొట్టుండకపోవచ్చు, కానీ నువ్వు కొట్టిన దెబ్బలకు వాడు చచ్చిపోయాడు. స్వామీజీ, అంజని అరెస్ట్ చేస్తున్నాను. మోహన్ ఓ చెప్పినట్టు అబద్ధంరా. నేను చంపలేదురా. కొట్టుబడి నిజం కానీ నేను అమ్మా లక్ష్మి అట్ట సూతా విట్టమ్మా. నేను చంపలేదమ్మా. నేను అన్నాని మాట అన్నాడని కోపంతో కొట్టింది కానీ నేను వాడిని చంపలేదమ్మా. నా మాట నమ్మమ్మా. కానీ నేను నీకు ఎప్పటి నుంచో తెలుసు కదరా అని నేను మనుషులు చంపేంత దుర్మార్గుడు అని నేను వాళ్ళకి స్వామి నన్ను చిన్నప్పటి నుంచి మీరు ఎదుగుతారు కదా స్వామి. నేను కోపిస్తుడు కానీ కష్టంగా ఉన్నాను స్వామి. నేను వాడు చంపలేదు స్వామి. మీరు మోహన్తో చెప్పండి స్వామి. వీడు కొట్టాడు కానీ చంపలేదని చెప్పండి స్వామి. స్వామి మీరు మాట్లాడు స్వామి. మాట్లాడలేను స్వామి. నేను మిమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడికి దూరంగా వెళ్ళాను స్వామి. నన్ను అరెస్ట్ చేయదని చెప్పండి స్వామి. అరే బామ్మద్దే, మనకి అంచిగాడు అడ్డుపోయింది. ఆ స్వామీజీ అడ్డు కూడా పోయిందనుకో. గుడికి ముందే ఆశ్రమం తాళాలు మనయ్యాయి. నేను చెప్పినట్టు చేసి తాళాలు స్వామీజీకి అప్పచెప్పి పూజారు వెళ్ళిపోయాడు. వేసిన తాళాలు వేసినట్టే ఉన్నాయి. మరి అమ్మూరు నగలు ఆంజనేయుడి విగ్రహం మాయమయ్యాయి. ఇదంతా చూస్తుంటే ఒక మాయ కింద ఎరైందయ్యా. ఈ నేల గుడి చరిత్రలో ఇలాగ ఎప్పుడైనా జరిగిందా? అసలు స్వామీజీ ప్రమేయం లేకుండా ఇది ఎలా జరుగుతుందంటావు? మీరు మాట్లాడలేదు స్వామీజీ. నా రాముడే నన్ను పరీక్షించదలుచుకున్నప్పుడు మాట్లాడి ప్రయోజనం ఏముంటుంది? జరగవలసిందేదో మీరే నిర్ణయించండి. ఈ ఊరు ప్రెసిడెంట్ గా, ఈ గుడి ట్రస్టీగా నేను ఒక తీర్పు చెబుతాను. స్వామీజీ తెలివి తక్కువతనం వల్లే ఈ సోరీ జరిగింది కాబట్టి ఇక నుంచి స్వామీజీ గుడిలోకి అడిగట్టకూడదు. వారం రోజుల లోపల మరో చోటు చూసుకుని ఆశ్రమం వదిలేట్టే వెళ్ళిపోవాలి. ఇది నా తీర్పు. నమస్కారం స్వామీజీ. నేను ఇప్పుడే క్యాంపు నుంచి వచ్చాను. మీ ఆరోగ్యం బాగోలేదని తెలిసింది. ఇప్పుడు ఎలా ఉంది? పర్వాలేదు బాబు. దా కూర్చో. అమ్మా రాణి, ఇంకా నువ్వు ఇంటికి వెళ్ళమ్మా. మీరు కూడా వెళ్ళండి రా. బాబు మోహన్. చెప్పండి స్వామీజీ. వాడు ఎలా ఉన్నాడు? ఎవరు స్వామీజీ? అదే ఆ బండ సన్నాసి అంజి. వాడిని ఒక్కసారి చూడాలనుంది బాబు. అక్కడికి నేనే వచ్చుండేవాణ్ణి, కానీ ఈ శరీరం నాకు సహకరించడం లేదు. వాడిని ఒక్కసారి ఇక్కడికి తీసుకురాగలవా బాబు? ఇది నా ఆఖరి కోరిక బాబు. అలాగే స్వామీజీ. డిఎస్పీ గారితో మాట్లాడి నా సొంత బాధ్యత మీద తీసుకొస్తాను.
చాలా సంతోషం బాబు. అక్కడే ఆగిపోయేవిరా. రారా. అంజీ, ఏడవకరా, ఊరుకోరా. అంజీ, ఊరుకో. ఇలా కలిసే అవకాశం కూడా ఉండదేమో అని భయపడ్డా. మన మీద సీత కన్నేసిన ఆ దేవుడు కనీసం ఈ విషయంలోనైనా కనికరించాడురా. నువ్వు నీ చెల్లెల గురించి కలలు కన్నట్టే నేను నీ గురించి, ఈ ఊరు బాగుని గురించి ఎన్నెన్నో ఆశలు పెట్టుకున్నాను. ఏవేవో చేద్దామనుకున్నాను. కానీ ఏ ఆశ తీరకుండానే వెళ్ళిపోతున్నాను. అంత మాట అనకండి స్వామి. మీరు చల్లగా నూరేడు బతకాల. వాడినోసారి లోపలికి పిలువు. అలాగే స్వామి. ఇదిగో బాబు, వాడు చిన్నప్పటి నుంచి ఆశ్రమంలో చేసిన పనికి వాడికొచ్చిన జీతం నీ దగ్గర ఉంచు. రేపు వాడు విడుదలయ్యి వచ్చాక సమాజం వాడిని హంతకుడంటుంది, వెలివేస్తుంది. అలాంటి పరిస్థితుల్లో నువ్వు వాడికి చేయూతనిచ్చి వాడికి అండగా నిలబడి వాడిని ఒక మనిషిని చేస్తానని నాకు మాట బాబు. తప్పకుండా స్వామీజీ. మంచిది బాబు. మీరు చెప్పినట్టే చేస్తాను. రే బండ సన్నాసి, బాగా అలసిపోయాను. పాట పాడరా. తరువాత నువ్వు పాడాలనుకున్నా వినడానికి నీ స్వామి ఉండడ్రా. పాట వినిపించకుండానే నన్ను సాగనంపుతావట్రా. హాస్పిటల్, ఒక అనాథ శరణాలయం, ఒక మంచి స్కూలు కట్టించాలని ఎప్పటి నుంచో కలలు కంటున్నాను. ఇన్నేళ్లైనా నా కోరికగానే మిగిలిపోయింది. మీరేం బాధపడకండి స్వామి, మీ ఆశలని నేను తీరుస్తాను. ఎలాగైనా సరే డబ్బు సంపాదిస్తాను. మీరు అనుకున్నవన్నీ ఈ ఊళ్ళో కట్టించి తీరుతాను. మీ పాదాల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. అంజీ, పద. నేను రాను.
ఏమిటి అనేది? స్వామి కార్యాలు పూర్తయ్యే వరకు నేను రాను. దానికి ఇప్పుడు టైం లేదు. నిన్ను వెంటనే డిఎస్పీ దగ్గర హాజరుపరచాలి. మనల్ని పెంచి మనుషులు చేసిన ఆ దేవుడు అలా పడుంటే వదిలి వచ్చామంటున్నావు. నువ్వు మనిషిరా? నీకే కాదు బాధ, నాకు ఉంది. ఇప్పుడు మర్యాదగా నువ్వు నాతో వస్తే పర్మిషన్ తీసుకుని మళ్ళీ మనం ఇక్కడ రావడానికి వీలుంటుంది. కమాన్. నేను రాను. అంజీ, ఊరికే అరవకు. స్వామి చల్లగా నిద్రవుతున్నారు. అంజీ, ముందు పట్టుకు. మర్యాదగా ముందు ఇక్కడి నుంచి కదలు. నా డబ్బు నాకు ఇచ్చేయి. నేను ఇక్కడి నుంచి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతాను. ఈ డబ్బు ఇప్పుడు కాదు, నువ్వు జైలు నుంచి విడుదలయ్యాకే స్వామీజీ నీకు ఇవ్వమన్నారు. విడుదల కాకపోతే, జైలులో చచ్చిపోతే? నా స్వామి నాకు సానా పనులు అప్పచెప్పారు. అవన్నీ నేను నెరవేర్చి తీరాలి. అంజీ, నువ్వెక్కడికి వెళ్ళలేవు. పిచ్చిపోగుడాపి నాతో రా. నన్ను ఆపుకో. నా బలం నీకు బాగా తెలుసు. నీ విషయం తెలిసే ఫైరింగ్ ఆర్డర్స్ తో వచ్చాను. కదిలావంటే కచ్చి పడేస్తాను. చంపుతావా? చంపు. నీతో జైలుకొచ్చి చేయని తప్పుకు అక్కడ మగ్గి సచ్చే కంటే నీ చేతిలోనే సత్తాను. సంపరా, సంపా! ఇవేవి నన్ను ఆపలేవురా. నన్ను రెచ్చగొట్టకు. ఊరుకండి. మంచోడిని ఇప్పుడు తొందరగా తీసుకుపోతాడా దేవుడు? రాణి, లక్ష్మి ఎలా ఉంది? నా మీద కోపంగా ఉంది కదా. తను కోరుకున్నవాడు చచ్చిపోయాడని ఎడుతుందా? లక్ష్మికి ఇంకేడుపు రాదు. తన కన్నీళ్ళన్నీ గంగ నీటితో కడిగేసుకుంది. రాణి, ఏట్లో దూకి చచ్చిపోయింది. లక్ష్మి మనకి ఇంక లేదు. అజయ్, ఇంకా నువ్వు తప్పించుకోలేవు. మర్యాదగా లొంగిపో.
చేస్తున్నావయ్యా వెంకటరమణ? కొండెక్కి కూర్చున్నాడు, ఏం చేయడం లేదు. చేస్తే ఈ పాటికి నాకు 25 కొడుకు అందొచ్చుండేవాడు. వాడు నా కొడుకు కదటే సంతానం, నాలాగే మతి మరుపు. పుట్టడం మర్చిపోయి ఉంటాడు. వాడే పుడతాడులే. పుడతాడు. ఇప్పుడు పుట్టి మనల్ని అమ్మా నాన్న అని పిలవడు, తాతయ్య నాన్నమ్మ అంటాడు. అవును, ఈ సామాన్లన్నీ ఎక్కడివి? మీకింత ఎవరిచ్చారు? కొన్నానే, ఉంగరం తాకట్టు పెట్టి. ఉంగరమా? ఇదిగో మీ చేతినే ఉందిగా. చేతినే ఉంది. మరి ఏం పెట్టి కొన్నాను? మొత్తానికి ఏదో పెట్టి కొన్నానే. అవును, మీ వాచ్ ఏదండి? వాచి అది పెట్టి కొన్నానే. ఏమండి, ఎవరో పేషెంట్ వచ్చారండి. పేషెంట్ మన ఎందుకు వస్తాడే? మనం అంతా బాగానే ఉన్నాం కదా. అయ్యయ్యో, బాగలేని వాడే పేషెంట్ అండి. మీరు డాక్టరు, ఆ సంగతైనా మర్చిపోకండి. రే బామర్దే, ఏంటి భయ్యా? దేశం ఎంత అభివృద్ధిలోకి వచ్చిందో చూసావట్రా? చూస్తున్నాను భయ్యా. అవును, దేశం అంటే ఏంటి భయ్యా? అదేరా మన ప్రదేశం రా. మామూలుగా టపాకాయలు తయారు చేసేవాళ్ళం, నాటు బాంబులు తయారు చేసే వరకు పెరిగిపోయా. ఒక్క నాటు బాంబులు ఏంట్రా, కళ్ళు కొట్లు, సారా కొట్లు, చేపల కొట్లు, క్లబ్బులు, డబ్బులు, అంతా ఆంజనేయుడి దయ్యా. నమస్కారం ప్రెసిడెంట్ గారు. ఎరా మీ బామర్దిని స్టేషన్ నుంచి ఇడిపించుకొచ్చావా? లేదండి. ఎందుకని? ఎవరో కొత్త ఇన్స్పెక్టర్ వచ్చేటండి. కొత్త ఇన్స్పెక్టరా? రే బామర్దే, ఏంటి భయ్యా? నువ్వు వెళ్ళి పని ఏంటి చూడు. అట్లాగే. పద ఆంజనేయులు. నా పేరు ఆంజనేయులు కదండి, చిన్నోడండి. సరే, ఏదో ఒకటి పద. నమస్కారం ఇన్స్పెక్టర్ గారు. మీరేంటండి కొత్త ఇన్స్పెక్టర్ అంటే ఎవరో ఏంటో అని అదిరిపోయాను. అవును పాపం, ఇన్నేళ్లుగా మీ డిపార్ట్మెంట్ మిమ్మల్ని 30 తెప్పలు పెట్టి 33 షేర్లు నీళ్లు దాగించినట్టుగా. ఆకాశరావు అమ్మా, గెటప్. కుర్చీలోంచి లేవమంటున్నాను. వచ్చిన పనేమిటో చెప్పు. వద్దంట్రా, ఒక వస్తుందట. మరేటి లేదండి, ఈ సెన్నాడు బామ్మరిది సన్నాసి. అదిగో డాడే తనట్రా. చాలా మంచోడండి. నిన్న తానానికని ఏటికెళ్ళి పక్కన ఉన్న కంచె మీద పంచి ఆరేశాడంట. తానం అయిపోయిన తర్వాత పంచె కోసం కంచె మీద చెయ్యెత్తే పక్కన ఉన్న సీరు మీద పడింది. అది పంచే అనుకుని లాగితే ఆ చీర శివారణ ఎక్కడో ఉన్న అడగొంట కెవ్వు అని కేకేసింది. అది మీ పోలీసు వాళ్ళనే వీడేదో రేపు చేసినంత అడావిడి చేసి తీసుకొచ్చి బొక్కలో వేశారు. అయినా నాకు తెలవక అడుగుతానండి, నిన్న రేపు ఎలా చేస్తాడండి? ఇది ఇంకా ఇయ్యాలి కదండి, అని చేత ఆయన నొగ్గేయాలి కదండి. ఒగ్గేయండి. ఇలాంటి తిక్క తిక్క పనుల మీద నా దగ్గరకు వస్తే నిన్ను కూడా లోపల దోయాల్సి వస్తుంది. గెట్ అవుట్. అయితే నా మాట ఎనరన్నమాట. ఆకాశరామన్న పాఠంలేండి. అలా ఈయన మన్నంటాళ్ళకి ఎందుకు సాయం చేస్తాడు? సొంత స్నేహితుడైతే కూలీ చేసిన ఒగ్గేస్తాడు కానీ. రే అంజీ, స్నేహితుడు సాయం చేస్తాడురా, కానీ నువ్వు నాకు తీరని ద్రోహం చేశావు. జీవితంలో పెద్ద మచ్చ మిగిల్చిపోయావు. బట్ వన్ థింగ్, నువ్వు ఎక్కడున్నా ఏం చేస్తున్నా నిన్ను పట్టుకు తిరుగుతాను. కారు ప్రమాదంలో మిమ్మల్ని కాపాడి నేను చేసిన చిన్న సాయానికి ఈ రోజు నన్ను ఒక గొప్ప గాయకుని చేశారు. నాకు కొత్త జీవితాన్ని ప్రసాదించారు. చిన్నప్పటి నుంచి నన్ను ఆదరించి మనిషిని చేసిన దేవుడు ఒకరైతే, ఇప్పుడు నన్ను ప్రయోజకుని చేసిన దేవుడు మీరు. మీకు ఆ విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏమిటి బాబు? తొందరలో నేను తిరిగి మా ప్రాంతానికి వెళ్ళాలనుకుంటున్నాను. అలాగే బాబు, కానీ అక్కడికి వెళ్ళాక దూరాన ఉన్న ఈ మనిషిని మర్చిపోవు కదూ? ఆ భగవంతుని మర్చిపోయిన రోజునే మిమ్మల్ని మర్చిపోగలుగుతాను. అక్కడ నాకున్న బాధ్యత నెరవేర్చడానికి వెళ్తున్నానే కానీ నిజానికి మిమ్మల్ని విడిచి వెళ్ళటానికి నా మనసు ఒప్పుకోవట్లేదు సార్. థ్యాంక్ యూ మై సన్. మే జీసస్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. మిస్టర్ మోహన్, అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు పొందిన డిస్కో కింగ్ మిస్టర్ చక్రవర్తి మారిషస్ నుంచి మన దేశానికి వస్తున్నారు. ఆయన మన ప్రాంతాలకు రావాలనుకోవడం నిజంగా మన అదృష్టం. అంత పలుకుబడి ఉన్న వ్యక్తికి అభిమానులతో పాటు శత్రువులు కూడా ఉండడం సహజం. ఆయన సెక్యూరిటీ బాధ్యత మీకు అప్పచెప్తున్నాను. బి అలర్ట్. ఎస్ సార్.
నమస్కారం బాబు. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం. దండలయ్య. నమస్కారం బాబాయ్. దండలయ్య. దండలయ్య. కూర్చోండి. గుప్తదానాలు చేసి ఈ శరణాలయాన్ని పునరుద్ధరించిన మహాదాత శ్రీ చక్రవర్తి గారు ఇప్పుడు స్వామీజీ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. రండి. స్వామీజీ, మీ ఆశయాలు నెరవేర్చే వరకు నన్ను చట్టం నుండి కాపాడండి. మనిషిని నిరూపించుకునే అవకాశం నాకు ఇవ్వండి. తర్వాత నేనే చట్టానికి లొంగిపోతాను. ఎందరో అనాథలకు జీవితాన్ని ఇచ్చినటువంటి ఈ మహానుభావుని విగ్రహాన్ని ఆవిష్కరించే అవకాశం వచ్చినందుకు నాకెంతో ఆనందంగా ఉంది. తల్లిదండ్రులు లేని బాధ ఎలాంటిదో నాకు తెలుసు. ఎందుకంటే నేను ఓ అనాథను గనుక ఈ పసి హృదయాల్లో తాము ఒక అనాథన్న భావన రానివ్వకుండా చూడాల్సిన బాధ్యత ఉపాధ్యాయులది. రండి సార్, వారిని పరిచయం చేస్తాను. ఈమె గౌరి. నమస్కారం అండి. నమస్తే. ఈయన రాంప్రసాద్. నమస్కారం సార్. ఈయన సోమరాజు. నమస్తే. ఈమె సరస్వతి. నమస్తే. ఇతను గోపి. నమస్కారం అండి. ఈమె లక్ష్మి. నమస్కారం. లక్ష్మి, ఈ లక్ష్మీ కటాక్షమి లేకపోతే నాకిలా 10 మందికి సాయపడే అవకాశం వచ్చేది కాదేమో. నాకు బస్సు ఎక్కడ ఏర్పాటు చేశారు? జమీందారు గారి కొత్త బంగ్లాలో సార్. మ్మ్. సార్ అకౌంట్స్. లక్ష్మి, నేను మోహన్ని ఈ మధ్యనే ఇక్కడ బదిలీ అయి వచ్చాను. అవును, నువ్వు చచ్చిపోలేదు. చావాలని ప్రయత్నించినా ఆ భగవంతుడు నాకు ఆ అవకాశం ఇవ్వలేదు. లక్ష్మి, నువ్వు బ్రతుకున్నట్టు తెలిస్తే మీ అన్నయ్య చాలా సంతోషించుండేవాడు. అతన్ని సంతోషంగా ఉండనిచ్చేవారా మీరు? కనిపిస్తే వేడి లేరు. అది ఉద్యోగం లక్ష్మి. కానీ నేను మాట్లాడేది అంజి స్నేహితుడుగా. కానీ ఒక్కటి మాత్రం నిజం లక్ష్మి, ఎప్పటికైనా అంజి పట్టుపడక తప్పదు, చేసిన తప్పుకు శిక్ష అనుభవించక తప్పదు. సరే, ఇప్పుడు నువ్వెక్కడుంటున్నావు? ఆత్మహత్య చేసుకోబోయిన నన్ను డాక్టర్ కుచేలరావు గారు కాపాడారు. ఇప్పుడు వారింట్లోనే ఉంటున్నాను. నమస్కారం. రండి, కూర్చోండి. డాక్టర్ గారు బయటికి వెళ్ళారు, ఇప్పుడు వచ్చేస్తారు. ఏమ్మా లక్ష్మి, నన్ను గుర్తుపట్టలేదా? మీరు చక్రవర్తి గారు కదండి? కాదమ్మా, నేను సరిగ్గా చూడు. రండి ఇన్స్పెక్టర్ గారు. ఓ, చక్రవర్తి గారా? గుడ్ ఈవినింగ్ సార్. ఏమిటి ఇలా వచ్చారు? డాక్టర్ గారు రాగానే మీరు వచ్చి చెప్తాను. డాక్టర్ గారి కోసమా? మీరు తలుచుకుంటే దేశంలోని స్పెషలిస్టులంతా మీ గుమ్మం ముందు క్యూలో నిలబడతారు. అలాంటి మీరు ఈ కుచేలరావును వెతుక్కుంటూ వచ్చారంటే. ఇన్స్పెక్టర్, మీరెందుకు వచ్చారు? లక్ష్మి నా స్నేహితుడి చెల్లెలు సార్. వాడి పేరు అంజి. మేమిద్దరం ఒకరికొకరు ప్రాణం ఇచ్చుకునేవాళ్ళం. కానీ రోజులు ఎప్పుడు ఒకేలా ఉండవు కదా సార్.
దేవుడు మమ్మల్ని విడదీశాడు. అదేంటి అలా మాయమైపోయారు? లక్ష్మి, అతన్ని చూస్తే ఎక్కడూ చూసినట్టు అనిపించడం లేదు. నాకు అలాగే అనిపించడం లేదు. ఏమిటి మీ అన్నయ్య? అవును రాణి, అన్నయ్య నా కోసం ఇల్లు వెతుక్కుంటూ వచ్చాడు. సరిగ్గా అప్పుడే ఇన్స్పెక్టర్ గారు కూడా వచ్చారు. నేను జాగ్రత్త పడకపోతే అన్నయ్య దొరికిపోయి ఉండేవాడు. ఆ ఇన్స్పెక్టర్ 1000 కళ్ళతో అన్నయ్యను కనిపెడుతూనే ఉన్నాడు. రాణి, అమ్మా రాణి, అమ్మా లక్ష్మి, నువ్వు ఇక్కడున్నావా? అవును, మీ ఇంటికి చక్రవర్తి గారు వచ్చేస్తా? అవును మావయ్య, డాక్టర్ గారిని కలవడానికి వచ్చారు. నేను వస్తాను రాణి. గుడ్ ఈవినింగ్ సార్. రాణిని పిలవమంటారా? రాణి ఎవరు? వెళ్తున్నాను. మీకు తెలుసు అనుకుంటాను. ఎందుకలా అనుకుంటున్నారు? పిలవబోయారుగా. పిలవలేదుగా. నేను పిలుస్తాగా. అక్కర్లేదుగా. అవును, ఏమిటి ఇన్స్పెక్టర్, ఎప్పుడు చూసినా మీరు నా వెంట పడుతున్నారు? కారణం? అది నా డ్యూటీ సార్. అంటే? మీ సెక్యూరిటీ బాధ్యత ప్రభుత్వం నాకప్పు చెప్పింది. నాకు శత్రువులు ఎవరూ లేరు ఇన్స్పెక్టర్. స్నేహితులు ఎవరైనా ఉన్నారా సార్? మీరు నా స్నేహితులు కారా? గుడ్. నన్ను చాలా బాగా గుర్తించారు. పదండి పోలీస్ స్టేషన్కి. వాట్ యు మీన్? నా బండికి పేరు వచ్చింది, కాస్త లిఫ్ట్ ఇస్తారని. ఆ రూట్ లో నేను వెళ్ళడం లేదు ఇన్స్పెక్టర్. ఒక స్నేహితుడి కోసం మీ రూట్ కాస్త మార్చుకోకూడదా సార్? సరే, నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఆ తర్వాత ఇస్తాను లిఫ్ట్. వాట్ నాన్ సెన్స్ యువర్ టాకింగ్? ఆయన ఈ దేశస్థుడు కాడు, పుట్టి పెరిగింది మారిషస్ లోని ప్రపంచం అంతా చెప్పుకుంటుంటే మీరు అతని కూని కేసులో ఇరికించాలని ప్రయత్నిస్తున్నారా? ఆయన ప్రవర్తన చూస్తే మిస్టర్ మోహన్, ఇప్పటికే డ్యూటీలో పెద్ద పొరపాటు చేసి కెరీర్కే మచ్చ తెచ్చుకున్నారు. ఇప్పుడు తొందరపడి మళ్ళీ ఒక పొరపాటు చేసి డిపార్ట్మెంట్కే మచ్చ తీసుకురాకండి. మీ అనుమానాలకు సరైన ఆధారాలు దొరికేంత వరకు ఆయన దరిదాపులకే వెళ్ళకండి. సార్, దిస్ ఈజ్ అన్ ఆర్డర్. యూ కెన్ గో. ఎస్ సార్. ఎవరైతే నా సర్వస్వం అనుకున్నానో, ఎవరి కోసమైతే ఈ తాళి నా మెళ్ళలో వేసుకున్నానో, అదే మనిషి ఈ రోజు ఎదురు పడితే అతన్ని దూరంగా ఉంచడానికి ఇదే తాళి ఉపయోగించాల్సి వచ్చింది. అతని క్షేమం కోరి అతను పోలీసులకు దొరికిపోకూడదని అలా చేశాను. ఈ నాటకాన్ని ఇంకొన్నాళ్ళు పట్టాడే శక్తి నాకు ఇవ్వండి స్వామి. రాణి రాణి రాణి, ఓయ్ నా మడిన ఏమిటి? ఏమిటి చెప్పు. మనకు పెళ్ళైతే పెద్ద గుడి కట్టిద్దాం అనుకుంటున్నాను. అలాగే, ఏం గుడి కట్టిద్దాం చెప్పు. నువ్వే చెప్పు. ఆంజనేయ స్వామి గుడి కట్టిద్దామా? వద్దు, శుభ్మాంట పెళ్లి చేసుకుంటూ బ్రహ్మచారి కూడా ఎందుకు? మరి కృష్ణుడి గుడి? అస్సలొద్దు, ఆయనకి 16,000 మంది పెళ్ళాలట. పెద్దానికి ఏదో చెప్తా. రావణ గుడి కట్టిద్దాం. నాకిట్టవే. నేను రావణైపోవాలన్నా? నేను రావణైతే నీకు కష్టం. ఏ సీతమ్మలో వనవాసం చేయాలి, అశోకవనంలో ఒంటరిగా ఏడుస్తూ ఎదురు చూడాలి. మరి నా కోసం ఇవన్నీ సరిగలవా? నువ్వు రాముడు కావాలే గాని నీకోసం ఎంతకాలమైనా ఆనందంగా ఎదురు చూస్తాను. బాబు సింహాచలం, నిన్నే బాబు. ఒకసారి ఇటు చూడు. అటు కాదు, ఇటు. ఒరేయ్ సింహాచలం, నా విగ్రహాన్ని గుళ్ళోంచి తప్పించడమే కాకుండా ఆ నేరం అమాయకుడైన రామభక్తుని మీద వేస్తావా? నీకెంత ధైర్యం సింహాచలం? నువ్విలాంటి దుర్మార్గాలు చేస్తూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటాననుకున్నావా? నీ అంతం చూస్తాను, అంతకంతా అనుభవించేలా చేస్తాను, నీ ప్రాణం తీస్తాను. గుళ్ళో నుంచి ఎత్తుకొచ్చి రాజు చంపేయడానికి వచ్చాడు. అక్కడ ఆంజనేయ లేడండి.
ఎవరు లేరండి లేదా ఎన్నాలో లేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే ఇన్నాళ్ళు దాటిన హృదయం ఎగిసిపోతుంటే ఇంకా తెల్లవారదేమి ఈ చీకటి విడిపోదేమి ఇంకా. గుడ్ ఈవినింగ్ మిస్టర్ చక్రవర్తి. గుడ్ ఈవినింగ్ ఇన్స్పెక్టర్. హౌ డు యు డూ మిస్టర్ చక్రవర్తి? ఆర్ యు ఎ లెఫ్ట్ హ్యాండర్ ఇన్స్పెక్టర్? కాదు, మీది ఎడం చేతి వాటమని నాకు బాగా గుర్తు. గుర్తా? అదే పత్రికల్లో మీ ఇంటర్వ్యూ చదివిన గుర్తు. పొరబడుతున్నారు ఇన్స్పెక్టర్. పోలీసులకే ఈ కుడి ఎడమల కన్ఫ్యూజన్. లెఫ్ట్ సైడ్ ని రైట్ సైడ్ అంటారు, రైట్ సైడ్ ని రాంగ్ సైడ్ అంటారు. కానీ నాకు లెఫ్ట్ ఈజ్ లెఫ్ట్, రైట్ ఈజ్ రైట్. బికాస్ ఐఎమ్ ఆల్వేస్ రైట్. ప్లీజ్ బి సీటెడ్. థ్యాంక్ యూ. మీరు ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడుతున్నారే. అచ్చా. ఓ, మీకు హిందీ కూడా వచ్చన్నమాట. Of course, not only Hindi. I can speak more than a dozen world languages of which you haven't heard so far, my dear Inspector. అవును, మీ ఆరోగ్యం బాగోలేదని విన్నాను. కుచేలరావు గారిని అడిగారా? అడగలేదు, ఆయనే చెప్పారు. వాట్స్ ఎ ప్రాబ్లం? మనసంత బాగుండటం లేదు ఇన్స్పెక్టర్. అయ్యో పాపం. ఒకసారి మీ వేలిముద్రలు ఇప్పిస్తారా? ఎందుకు? ఏమీ లేదు, నాకు సాముద్రికం తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఒక్కసారి మీ వేలిముద్రలు చూపిస్తే మొత్తం మీ జాతకమే చెప్పేస్తాడు. నా జాతకం నాకు బాగా తెలుసు ఇన్స్పెక్టర్. ఎనీవే, థ్యాంక్ యూ. ఎనీ డ్రింక్స్? నో థ్యాంక్ యూ. మొట్టమొదటిసారిగా మా ఇంటికి వచ్చి ఏమీ తీసుకోకుండానే వెళ్ళిపోతారా ఇన్స్పెక్టర్? అంత ప్రేమగా మీకు ఇవ్వాలనుంటే సమ్ ఫ్రూట్స్, ఐ వోంట్ మైండ్. దట్స్ రైట్. మీ స్వహస్తాలతో ఇస్తే ప్రసాదం అని తీసుకుంటాను. ష్యూర్. బత్తాయి అంటే నాకు ఇష్టం. రైట్. థ్యాంక్ యూ. మీ వయసు ఎంత ఉంటుంది? ప్రమారమే మీ వయస్సు అంత ఉంటుంది. ఐ సీ. కెన్ ఐ స్మోక్? ష్యూర్. What are you trying to fire? సిగరెట్ సార్. ఫైరింగ్ అడ్రస్ తో రాలేదుగా. ఏమిటలా చూస్తున్నారు? మీ కళ్ళజోడు చాలా బాగుంది. రేబానా? కళ్ళజోడు చూస్తానని కళ్ళ వంకే చూస్తున్నారే. అదే, మీ ఎడమ కన్నేదో కాస్త తేడాగా ఉన్నట్టుంటే. అది మీ చూపులో తేడా ఇన్స్పెక్టర్. కుడి కన్ను మూసుకుని చూడగలరా మీరు? మీరు నోరు మూసుకుని మాట్లాడగలరా? నో, మాట్లాడలేరు. ఇట్స్ ఇంపాసిబుల్. బట్ నేను చూడగలను. యు వాంట్ టు టెస్ట్ ఇట్? ఇప్పుడు టైం 5:12:12 అయింది. రైట్?
కొన్ని విషయాలు మనకి నిజాలని థియరిటికల్ గా తెలిసినా ప్రాక్టికల్ గా ప్రూవ్ చేయడం చాలా కష్టం కాదు ఇన్స్పెక్టర్? నాట్ ఆల్వేస్. ఒక్కోసారి కొన్ని నిజాలు వాటంతట అవే బయటపడతాయి. దేనికైనా టైం రావాలి. ఐసే. నుదుటి మీద ఆ మచ్చ ఏమిటి? ఒక మిత్రుడు చేసిన గాయం. గాయం మానిపోయిన మచ్చ మిగిలిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ బై. చూడండి, అమ్మాయి మాకు నచ్చింది, అబ్బాయి కూడా మీకు నచ్చితే మిగతా విషయాలు మాట్లాడుకుందాం. మీరు సిగ్గుపడిపోతున్నారు ఏమిటండి? అబ్బాయిని చూడండి. చూడండి. ఎవరా కోతి? నా కొడుక కోతి, నువ్వు కోతి, నీ పిల్లల కోతి, నీ కూతురు కోతి. పెద్దకోతి, పెద్ద మనిషి కోతి, కోతి, అందరూ తాకలేదు. ఏం లేదు భద్రాచలం గారు, మీ సారా కొట్లు క్లబ్ల స్థానాల్లో నేను ఆసుపత్రి కట్టించాలనుకుంటున్నాను. ఎందుకంటే అది 10 మందికి ఉపయోగపడేది. కాబట్టి మీ స్థలాల్ని మాకు స్వాధీనం చేయమని అడగటానికే మిమ్మల్ని పిలిపించాను. ఏటైతే నా తలాన్ని మీరు స్వాధీనం చేయాలా? అందులో మీరు ఆసుపత్రి కడతారా? కావాలంటే మీ ఆసుపత్రి నా చేతిలో కట్టుకోండి, అంతేగాని నా తల మాత్రం ఇవ్వడానికి లేదు. చూడండి, నేను ఊరికి అడగటం లేదు, నష్టపరిహారం చెల్లిస్తాను. ఎంత కావాలి? 1,00,000, 2 లక్షల, 10 లక్షల? చెప్పండి. లచ్చలు మీ కాడే కాదండి బాబు, నా కాడ ఉన్నాయి బోర్డు లచ్చలు. మీ లచ్చలు మీ కాడ అట్టి పెట్టుకోండి. అది కాదు ప్రెసిడెంట్ గారు, ఆయన ఏదో మంచి పని కోసం అడుగుతున్నారు, పోనీ ఇవ్వకూడదు? నీ బాబు గారు సొత్తేం కాదు, ఆ అత్త సొమ్ము అల్లుడు దానం చేశాడని ఈ చేయమని ఉచితంగా చెప్తున్నావు. నీదేదైనా ఉంటే ఇచ్చుకో. ఆ స్థలం కూడా మీ బాబు గారి సొత్తేం కాదు భద్రాచలం గారు, దేవాలయం సొత్తు. సభ్యత కాబట్టి అడిగాను, సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారు. ఆ స్థలాన్ని ఎలా స్వాధీనం చేసుకోవాలో మాకు బాగా తెలుసు. హలో, ఎవరు? నేను ఊళ్ళో నుంచి ఎంత వచ్చిన ఆంజనేయ మూతు మీద కొడతాను ఇలాగే. హలో, ఏడు బొంబాయి కదా, తొందరగా కనెక్షన్ అమ్మా. నమస్తే సాబ్. అంతా కదా సాబ్. ఏమీ లేదు సాబ్, చక్రవర్తుని గురించి ఇదివరకు మీకు వివరంగా చెప్పానే, ఆడితో మాకు మా షడ్డీది వచ్చేసింది సాబ్. అని ఏదో చేయకపోతే మమ్మల్ని ఊళ్ళో ఉండనిచ్చేట లేదు సాబ్. పంపిస్తున్నారా? అలాగే సాబ్, అలాగే ఉంటాను సాబ్. బామ్మతే అట్టగొట్టి ఆంజనేయ స్వామిని ఎదురుపడ్డారు. అబ్బా, ఆంజనేయ స్వామిని దండక పట్టాడరా? అది కాదురా, పెద్ద బాసు మనకు అభయం ఇచ్చాడు. బొంబాయి నుంచి వాళ్ళ మనిషిని పంపిస్తానంట. ఆడికి ప్రాణాలు తీటోటే చాలా సరదా అట. ఆడిక్కడికి వచ్చాడు అనుకో, చక్రవర్తి గారితో ఆడు సరదా తీసుకుంటాడు, మనకి ఆడు తొలిపోయినట్టు ఉంటది. కొత్తగా చీరలు కొట్టు. ఎవరితో? ఆంజనేయ స్వామి. ఎవరు? అగు అగబట్టే. ఆగండి. వారిని పైకి పంపించండి ప్లీజ్. Yes, I'm Chakravarti. What can I do for you? बम्बई से मैं आया हूँ. अच्छा, మస్తాన్ దాదా పంపించారు. I see. భద్రాచలం సాబుని ఇబ్బంది పెడుతున్నారట. బుద్ధి చెబుదామని. ఏం తీసుకుంటారు? కాఫీ, టీ, బోర్నవిటా?
పోనీ కూల్ డ్రింక్స్, గోల్డ్ స్పాట్, థమ్స్ అప్, లిమ్కా. బలాన్ని ఎందుకు వృధా చేసుకుంటారు? వచ్చిన పని మొదలు పెట్టొచ్చుగా. శాల్తీని చేర్చాల్సిన చోటు చేర్చండి. కొంచెం కిందక కింద అటు అటు అది ఆశవర్ణ అది అది అబ్బా ఈ దురదేమిటండి మీకు చంపుతున్నారు? ఎంత హాయిగా ఉంది నీకే తెలిసే. కొంచెం కిందకి కొంచెం కిందకి నీకు చెబుతుంటే వినిపించు. చాలా సంతోషం అండి. మీ వల్ల ఈ ఊరికి నాలుగు మంచి రోజులు వచ్చాయి. ఇంత పెద్ద ఆసుపత్రి, స్కూలు, అనాథ శరణాలయం ఇవన్నీ మా ఊళ్ళో వస్తాయని మేము కల్లో కూడా అనుకోలేదండి. అవును, మీ అబ్బాయి ఏం చేస్తుంటాడు? నాకు మగపిల్లలు లేరండి, ఒకే ఒక అమ్మాయి. ఐసి. మీ అమ్మాయికి పెళ్ళయిందా? అల్లుడు ఏం చేస్తుంటాడు? మాట్లాడరే అవతారం గారు. ఉన్నాడో లేడో తెలియని అల్లుడు ఏం చేస్తున్నాడని అడిగితే ఏం చెప్పగలనండి. అంటే 7 ఏళ్ల కిందట కదా బాబు. ఈ ఊళ్ళో అంజీ అని ఓ అబ్బాయి ఉండేవాడు. మా అమ్మాయి అతను ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేద్దాం అనుకున్నాం. ఇంతలో అతను ఓ హత్య చేసి పరారైపోయాడు. మా అమ్మాయి మనసు తెలిసి నేను ఏడాది వరకు దాని పెళ్లి విషయం ఎత్తలేదు. లోకుల మాటలు పడలేక ఓ రోజు పెళ్లి చూపులు ఏర్పాటు చేశాను. అంతే, ఆంజనేయ స్వామి పటం ముందుకెళ్ళి తన మెళ్ళలో తానే తాళి కట్టుకొచ్చి వారి ముందు నిలబడింది. ఏమిటే అంటే అంజీతో తన పెళ్లి అయిపోయింది. రాణి, ఎందుకు వచ్చారు?
మీరింకా ఊరు వదిలి వెళ్ళిపోలేదా? వెళదామని అనుకున్నాను రాణి, కానీ ఇంతలో మీ ఆయన నన్ను కలిశాడు. ఆ మాటే నీకు చెప్పి వెళదామని వచ్చాను. ఆంజనేయుడి పటం ముందు నువ్వు 3 ముళ్ళు వేసుకున్న నీ మంగళసూత్రం మీద ప్రమాణం. పిచ్చిదానా, నా కోసం ఇంత చేసి నేను నీకేమీ కానట్టే దూరంగా ఉంటావా? దగ్గరికి వస్తే పోలీసులు అనుమానించి నిన్ను పట్టుకుపోతారేమోనని. వాళ్ళ తరం కాదు రాణి, నాకు నేనుగా పట్టుబడేంత వరకు నన్నెవ్వరూ పట్టుకోలేరు. ఎవరికో భయపడి నా స్వర్గాన్ని నేను దూరం చేసుకుంటానా? నా మాట విను. నువ్వు మనసిచ్చిన వాడు ఒక నీతి లేనివాడు. పైగా వాడిప్పుడు ప్రాణాలతో కూడా లేడు. భర్తతో కాపురాలు చేసి పిల్లల్ని కన్నవాళ్ళు కూడా భర్త పోయిన తర్వాత మళ్లీ పెళ్లి చేసుకుంటున్నారు. మోసగించిన వాడి కోసం నీ జీవితం వృధా చేసుకోకూడదు. లక్ష్మి, ఒకప్పుడు పెద్దలంతా అనుకున్నారు, కానీ జరగలేదు. ఇప్పటికైనా మనం ఒకటైతే స్వామీజీ ఆత్మ సంతోషిస్తుంది. మీ అన్నయ్య ఎక్కడున్నా సంతోషంగా ఆశీర్వదిస్తాడు. ఏమ్మా, మోహన్కి ఏం చెప్పాలనుకుంటున్నావు? ఏ విషయం అన్నయ్య? నాకంతా తెలుసమ్మా. ఏ నిర్ణయం తీసుకున్నావు? ఏమోనన్నయ్య, నాకేం పాలుపోవడం లేదు. ఒకసారి తొందరపడి మోసపోయిన దాన్ని. పైగా అవకాశం దొరికితే నిన్ను అరెస్ట్ చేయాలని చూస్తున్న అతన్ని. పొరపాటమ్మా. మోహన్ చాలా ఉత్తముడు, నీకు తగినవాడు. తన డ్యూటీ పరంగా నన్ను పట్టుకోవాలని ప్రయత్నిస్తున్నాడే తప్ప వాడు నాకేం శత్రువు కాడు. ఈ పెళ్లికి ఒప్పించడానికి నిన్ను ఇక్కడికి రప్పించాను. పైగా ఇది స్వామీజీ మనసారా కోరుకున్న పెళ్లి. మరేం ఆలోచించకమ్మా. మీ ఇద్దరి పెళ్లి దగ్గరుండి నేనే జరిపిస్తాను, సరేనా? రామ రామ రఘు రామ పరాత్పర. గుళ్ళో నుంచి ఎత్తుకొచ్చిన ఆంజనేయ స్వామి నన్ను ఎంబడెత్తాడు బాయ్య. సాన్నాళ్ళుగా నన్ను కొరుకు తినేస్తున్నాడు బాయ్య. నిజం చెప్పబోతే నన్ను బతకనిచ్చేదా లేదు బాయ్య. నిజం కక్కెత్తాడు బాయ్య. ఎర్రా నిజాలు కక్కెత్తావా? అయ్యా, ఈయన తీసుకెళ్లి మందు పోసి గదో పెట్టి తాళం పెట్టండి. నా కొడుకు నిజం ఎక్కితే నిజాలు ఎలా బయటకు వస్తాయి నేను చూస్తాను. ఖచ్చితంగా ఈయన ఏ కూతు ఖర్చు ఉంటుంది. రే ఈయన బయటికి వెళ్ళాలంటే రోడ్డుకు వచ్చినట్టు వాగి మనకు ప్రమాదం తెచ్చి పెడతాడు. జాగ్రత్తగా చూద్దాం. నమస్కారం చక్రవర్తి గారు. ఏమ్మా లక్ష్మి, పెళ్లి చూపులకు ముస్తాబయ్యావా? ఆడదానికి ఎప్పటికైనా తప్పు అమ్మా ఈ సంఖ్యలు. ఎస్ మిస్టర్ చక్రవర్తి, తప్పవు సంఖ్యలు. కేవలం లక్ష్మి వాంగ్మూలం కోసమే ఎదురు చూస్తున్నాను.
ఒక్క మాట ఒప్పుకుందా సంఖ్యలే. అదే సార్, పూల సంఖ్యలు. పెళ్లికి నేను సిద్ధంగా ఉన్నాను, డాక్టర్ గారు కూడా ఒప్పుకున్నారు. కానీ లక్ష్మి ఎందుకు ఇంకా సందేహిస్తుంది. మా అంజే ఉండుంటే వెంటనే లక్ష్మిని ఒప్పించుండేవాడు. కనీసం మీరైనా చెప్పండి సార్. ఈ విషయంలో మూడో మనిషి జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు. మూడో మనిషా? సాక్షాత్తు మీ అన్నయ్య లాంటివారు? ఏంటమ్మా లక్ష్మి, పోలీసులు నమ్మకూడదని భయపడుతుంటున్నావు, కానీ పోలీసుల్లో కూడా మంచి వాళ్ళు ఉంటారమ్మా. అనుభవపూర్వకంగా చెప్తున్నారు, విను లక్ష్మి. పైగా ఈ పెళ్లి మీ అన్నయ్య కూడా ఇష్టమని అందరూ అంటుండగా విన్నాను. ఒప్పుకోవచ్చుగా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు, తాంబూలాలు కూడా పుచ్చేసుకుందాం. అయ్యా చక్రవర్తి గారు, ఆ శుభకార్యం ఏదో మీ చేతుల మీదే కానివ్వండి. ఏమేం సంతానం? అన్ని సిద్ధంగానే ఉన్నాయండి. డాక్టర్ గారు, మీరు పెళ్లి ఖర్చుల గురించి సంకోచించకండి. నా అంతస్తుకు తగినట్టు మీరు లంచనాలు జరిపించలేకపోయినా నేను పట్టించుకునే మనిషిని కాను. మిస్టర్ చక్రవర్తి, మా అంజిగాడు ఇప్పుడు ఇక్కడుంటే ఎంత ఆనందించుండేవాడు. నిజంగా మిమ్మల్ని నెత్తికెక్కించుకుని ఉండేవాడండి మా అంజి. పాపం అంజి ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు? డాక్టర్, బ్లాంక్ చెక్. మిమ్మల్ని నా వాళ్ళనుకుని నేను దగ్గరుండి జరిపిస్తున్న ఈ పెళ్లి నా అంతస్తుకు తగ్గట్టుగా, ఇన్స్పెక్టర్ అంతస్తుకు మించి జరగాలి. కమాన్, టేక్ దిస్. అయ్యయ్యో, ఇదేమిటి వెంకటరమణ, అంజీ అని సంతకం చేశారు? ఏదో చిన్న కన్ఫ్యూజన్. ఇందులో కన్ఫ్యూషన్ ఏముంది? మీరు చెక్కు రాస్తున్నంతసేపు ఇన్స్పెక్టర్ గారు తన స్నేహితుడి పేరుని రామనామంలో అంజీ 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 అని జపం చేశారు. అదే మీరు రాసేశారు. థ్యాంక్ యూ. వేరే చెక్కు రాసిస్తాను. సంతానం, వెళ్ళి వేడి కాఫీ తీసుకురా. కాఫీ ఏమిటండి, శుభకార్యం అని పాయసం చేశాను. అలాగే పట్టరా. మీరు కూడా కూర్చోండి ఇన్స్పెక్టర్ గారు. డాక్టర్, నీకంత అనుమానంగా ఉంటే చక్రవర్తి వేలి ముద్రలు సంపాదిస్తే తెలిసిపోతుందిగా. మీరు కూడా తీసుకోండి, తీసుకోండి. శుక్రవారం మంచి ముహూర్తం ఉందన్నారు. మీ అభిప్రాయం చెబితే. శుభస్య శీఘ్రం. అలాగే కానివ్వండి. మంచిది. సో నేను వెళ్ళొస్తాను. తొందరలోనే కలుసుకుందాం మిస్టర్ చక్రవర్తి. ఇన్స్పెక్టర్, నాకు కాబోయే బావ అలాంటి వారు, మీకిదేం బుద్ధి? వాట్? మరొకరు చేస్తే దొంగతనం, మీరు చేస్తే పొరపాటు కదూ ఇన్స్పెక్టర్? వాట్ డు యు మీన్? ఐ మీన్ ద టంబ్లర్, స్టీల్ టంబ్లర్. మీరు దొంగతనంగా తీసుకువెళ్తున్న ఆ గ్లాసును తీసి మర్యాదగా టేబుల్ మీద పెడతారా, లేక పోలీసులకు ఫోన్ చేయమంటారా?
భయ్యా నేను చెప్పేస్తాను భయ్యా, లేకపోతే నన్ను చంపేస్తాడు భయ్యా, అది చంపేస్తాడు భయ్యా. ఏమిటాణి? నేను చట్టానికి పట్టి ఇవ్వడానికి కుట్ర జరుగుతుందని నా అనుమానం. నన్ను చట్టానికి పట్టి ఇవ్వడమా? చెప్పాను కదా రాణి, నాకు నేనుగా లొంగిపోయేంత వరకు నన్ను ఎవ్వరూ పట్టుకోలేరని. అది కాదండి. చూడు రాణి, చట్టానికి దొరకకుండా శాశ్వతంగా తప్పించుకోవాలన్నది నా ఉద్దేశం కాదు. నాకున్న బాధ్యతలు ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటూ వస్తున్నాను. ఇంకా మిగిలింది నా చెల్లి పెళ్లి, నీ మెళ్ళో తాళి. ఈ బంధాలతోనే నీ కాళ్లకు బంధాలు వేయాలని చూస్తున్నాడు మోహన్. లక్ష్మితో పెళ్లి కొప్పుకోవడంలో అతని ఉద్దేశమే వేరు. రాణి, మోహన్ గురించి నీకంటే నాకు బాగా తెలుసు. పెళ్లి కొప్పుకోవడంలో అతని ఉద్దేశం ఏదైనా, ఈ పెళ్లి మాత్రం జరిగి తీరుతుంది. వాడు మాట తప్పేవాడు కాదు. ఐ నో హిమ్ వెరీ వెల్. ఈ చక్రవర్తి అంజీని నిరూపించడానికి ఇదే నాకున్న ఆఖరి అవకాశం, నా ఆఖరి ప్రయత్నం కూడా సార్. నా దగ్గర ఉన్న ఆధారాలు ఈ పెళ్లి సందర్భంలో ఉపయోగిస్తాను. మీరు నాకు సహకరించాలి. షూర్, వీఆర్ ఆల్ విత్ యూ. గో అహెడ్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. నమస్కారం మాసు. ఎలాగా ఎలాగా అలాగా అలాగలాగా అలాగా అలాగే అలాగే మంచిగా. ఒరే బామ్మర్దే, బొమ్మాయి నుంచి బాస్ ఫోన్ చేశాడు. చక్రవర్తి అంటే ఎవడో కాదురా, అంజిగాడేనంట. ఒరే పిచ్చలు రాసి ఇద్దరువా కిటికీ తరపు ఎవరు నచ్చారా? తెలుసుడు ఎక్కడ నచ్చారా? లేడయ్యా. లేదా రే, వాడు బయట దొంగలెత్తాడా మన పురాణాలకు వెళ్ళిపోతాయి. వెళ్ళండి. తెల్లారి బయట కాడు ఎరువు చూడటానికి లేదు. ఎక్కడ కనబడితే అక్కడ పొడిచి పారండి. ఆడి పేడలు చూడటానికి లేదు. వెళ్ళండి. అన్న ఇంకా రాలేదా రాణి? వచ్చేస్తారు లక్ష్మి. నాకెందుకు భయంగా ఉంది. ఊరుకో. చక్రవర్తి గారు వచ్చేశారు. మీ డిపార్ట్మెంట్ వారి పెళ్లికి మీరే పెద్దం చేస్తున్నారన్నమాట. నో నో నో, మీలాంటి పెద్దలంతా వస్తున్నారని తెలిసే ప్రత్యేకంగా వచ్చాను. సో థాట్ఫుల్ ఆఫ్ యూ. రండి. థ్యాంక్ యూ. ప్లీజ్ కూర్చోండి. ఇప్పుడే వస్తాను. రండి. అమ్మా, పెళ్లి కుమార్తెను తీసుకురండి. అయ్యా, పెళ్లి కుమారుడు రావాలి. నేను వెళ్ళి తీసుకొస్తానండి. అదేమిటండి తిరిగి జరుగుతున్నారు? అయ్యా, ముహూర్తం వేళైంది. పెళ్లి కుమారుడు త్వరగా రావాలండి. పెళ్లి కూడా గదిలో వేడండి.
అంటూ పెళ్లి చేసుకుంటూ సారీ ఎందుకు మోహన్? పద పేట్ల మీద కూర్చో. మంత్రాలు ఆపండి. ఈ పెళ్లికొచ్చిన నా శ్రేయోభిలాషులకు, నన్ను నా కాబోయే శ్రీమతిని ఆశీర్వదించడానికి వచ్చిన నా సన్నిహితులందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు నాకు సమస్య వచ్చింది. దానికి సరైన పరిష్కారం చెప్తారనే ఆశతో దాన్ని మీ ముందుంచుతున్నాను. పెళ్లిపీటల మీద పెళ్లి కూతురుగా కూర్చున్న ఈ లక్ష్మికి కాలేజీలో చదువుతున్న రోజుల్లో ఒకతనితో సంబంధం ఉండేదట. ఈ విషయం తెలిసిన నాన్నగారు అతన్ని ఘోరంగా హత్య చేసి పోలీసు కస్టడీ నుంచి తప్పించుకుని పారిపోయాడట. బాధ్యత గల పోలీస్ ఆఫీసర్గా ఒక కూనీకోరు చెల్లెల్ని నేను పెళ్లి చేసుకోవడం మీరు ఆమోదిస్తారా? ఈ పెళ్లి నేను అర్ధాంతరంగా ఆపితే తప్పంటారా? ఈ అమ్మాయి అన్నయ్య ఎవరో మీకు తెలీదు? తెలియదు. ఈ అమ్మాయి గతమే ఉంటో మీకు తెలీదు? నో. ఈ అమ్మాయిని ప్రేమించినట్టు నటించిన మనిషి ఎంత నీచుడో మీకు తెలీదు? తెలియదు. మీరు ఇప్పుడు వేసిన నిన్న మాపుకోవడానికి ఈ అమ్మాయి ఏట్లో దూకి చచ్చిపోయిన సంగతి కూడా మీకు తెలీదు? తెలియదు, 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 తెలియదు. శుభమాంటు పెళ్లిపేట్ల మీద కూర్చున్న ఆడకూతుర్ని ఇలా నలుగురిలో అవమానపరచడమేనా మీ సంస్కారం? రాణి, నీతో మాటలు నాకు అనవసరం. నాకు లక్ష్మి విషయం గాని, లక్ష్మికి సంబంధించిన వ్యక్తుల విషయాలు గానీ తెలియవు. నాకు తెలిసిందల్లా ఒక్కటే, ఈమె అన్న ఒక కూనీకోరు, చట్టాన్ని దగా చేసి తప్పించుకున్న దగాకోరు. ఈమె పెళ్లికి ముందే పరాయి మగాడితో సంబంధం ఉన్న నీచురాలు, చెడిపోయిన ఆడది, శీలం పోయిన కొన్నట. మోహన్, ఏంట్రా కూసాం? లక్ష్మి నీచురాలా? అవును. చెడిపోయిన ఆడదా? అవును. శీలం పోయిన కొలట? అవును. కాదు 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 కాదు, నువ్వేనా చెప్పగలవు? ఆమెతో రక్తం పొందు పుట్టివాడిగా చెప్పగలను, ఆమె తోడబుట్టి అన్నగా చెప్పగలను. ఎస్, దట్స్ వాట్ ఐ వాంట్. ఈ మాట నీ నోట చెప్పించడానికి ఇంత నాటకం ఆడాను. ఈ నిజం నా ఒక్కడితో కాదు, ఇక్కడున్న వాళ్ళందరితో చెప్పు. Come on, tell them. ఫ్రెండ్స్, నేను ఈ ఊళ్ళో మీ అందరి మధ్య పెరిగిన మీ అంజని, ఈ పెళ్లి కూతురికి స్వయానా అన్నయ్యని, హత్యా నేరాన్ని నుంచి తప్పించుకుని పారిపోయిన ఖైదీ నెంబర్ 119ని. చాలా మోహన్, నీ పంతం నెరవేరిందిగా, నువ్వు అనుకున్నది సాధించావుగా. ఇప్పుడు చెప్పరా, నీ పాత స్నేహితుడు అంజి కళ్ళల్లోకి సూటిగా చూసి చెప్పరా, నా చెల్లెలు నిర్దోషని, అమాయకురాలని నీ నోటితో నువ్వే స్వయంగా చెప్పరా. ప్లీజ్ చెప్పరా, చెప్పు. అంజీ, I'm sorry. ప్లీజ్ చెప్తాను. అంతా నన్ను క్షమించండి. ఉద్యోగ నిర్వహణ కోసం నా వ్యక్తిగత జీవితాన్ని వాడుకోవలసి వచ్చినందుకు నన్ను మన్నించండి. లక్ష్మి పవిత్రురాలని నాకప్పుడు తెలుసు, ఇప్పుడు తెలుసు. లక్ష్మిని నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. తన పట్ల నేను చేసిన నేరానికి లక్ష్మి కూడా క్షమించాలని మీ అందరి సమక్షంలో కోరుకుంటున్నాను.
వెల్ మిస్టర్ చక్రవర్తి, ఐ మీన్ మిస్టర్ అంజీ, నేను మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను. నో నో మిస్టర్ ఎస్పీ, నన్ను అరెస్ట్ చేసే అవకాశం మీకివ్వను. ఎందుకని? ఇప్పుడేగా మీ నేరాన్ని మీరు అంగీకరించారు. నేరాన్న నేనెవరూ అంగీకరించాను, కానీ నేరాన్ని అంగీకరించలేదే. వాట్ డూ యూ మీన్? ఐ మీన్ ఆ హత్య నేను చేయలేదు. ఇంకెవరు చేశారు? హతుడికి స్వయాన చిన్న అన్న, ఈ ఊరికి ప్రెసిడెంట్ భద్రాచలం. దానికి సాక్ష్యం? అతని బావమర్ది సింహాచలం. కాలు కరిగి కన్యాదానం చేద్దాం అనుకున్నాను రా యాదవ్వా. నీలాంటి నీచుడికి నా సెల్లెల్నిచ్చి కట్టబెట్టడం కంటే గోదాట్లో తోసేయడం నయం రా. గట్టి ప్రాణమే, ఇన్ని దెబ్బలు తగిలినా ఊపిరిపోలేదు భయ్యా. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్దాం భయ్యా. ఏం చూసావురా? నేనేం చూడలేదు, నువ్వు తప్ప నాకేం కనిపించడం లేదు భయ్యా. హౌ కెన్ యూ ప్రూవ్ ఇట్? సార్, ప్రెసిడెంట్ గారు మనుషులు నన్ను వాచ్మెన్ కొట్టి సింహాచలం ఎత్తుపోయారు సార్. అమ్మమ్మమ్మ, సత్కారం చేయకుండా ఎలా వదులుతాను రా? అంటించేయండి రా. ఊరికే విజృంభించేశామంటే ఈయన కింద పక్షాలు మాయల పగిలి ప్రాణం చిలకలో ఉన్నట్టు ఇప్పుడు నీ ప్రాణం ఈ కోటికాల్లో ఉంది. ఈడు పోయాడు అంటే నువ్వు పోతావు, జాగ్రత్త.
మీ కళ్ళ ముందే తగలబెడతాను. నో! కంగ్రాచులేషన్స్. మొత్తానికి అనుకున్నది సాధించారు. కీప్ ఇట్ అప్. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.